హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను సింధు. స్పేస్ ఎక్స్ అధినేత ఎలన్ మస్క్ ఆయనేమి మామూలోడు కాదండోయ్. ఆయన ఏ పని చేసినా సంచలనమే. అంతరిక్ష యానం నుంచి రాజకీయ ప్రస్థానం వరకు అడుగులోనూ ఒక విలక్షణమే. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు అత్యంత సన్నిహితుడై ఆ తర్వాత అదే స్థాయిలో విభేదించిన మస్క్ కొత్తగా మరో స్టెప్ వేశారు. ఎలన్ మస్క్ సంచలన నిర్ణయం ప్రకటించారు. ఏకంగా కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేశారు. కొత్త రాజకీయ పార్టీ ప్రారంభించబోతున్నట్లు ఎలన్ మస్క్ తెలిపారు. తాను అమెరికా పార్టీని స్థాపించినట్లు ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ లో ప్రకటించారు. దీనిని రిపబ్లికన్, డెమోక్రటిక్ అనే రెండు పార్టీల వ్యవస్థను సవాల్గా ఆయన అభివర్ణించారు. అయితే ఆ పార్టీ అధికారికంగా నమోదైందా లేదా అనేది అమెరికా ఎన్నికల అధికారుల నుంచి స్పష్టత రావాల్సి ఉంది. ఆ పార్టీని ఎవరు నడిపిస్తారు, ఎలా ఉండబోతుందనే విషయాలను మస్క్ కూడా వెల్లడించలేదు. అమెరికా పార్టీ పేరుతో ఎలన్ మస్క్ కొత్త పార్టీ నెలకొల్పుతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. వాస్తవానికి ట్రంప్, మస్క్ మధ్య వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ రచ్చ రాజేసింది. ఈ బిల్లును వ్యతిరేకించారు. అయితే బిల్లు పాస్ అయితే పార్టీ పెడతానని ముందే చెప్పారు మస్క్. ఈ బిల్లుపై అలా ట్రంప్ సంతకం చేయగానే ఇలా పార్టీ పెడుతూ మస్క్ ప్రకటించడం సంచలనంగా మారింది. ట్రంప్ తో బహిరంగంగానే విభేదాలు కొనసాగుతున్న సమయంలో ఆయన కొత్త పార్టీ పెట్టే అవకాశముందని ఇప్పటికే సంకేతాలిచ్చారు. ఇది పూర్తిగా ప్రభుత్వం నుంచి తప్పుకోవడంతో పాటు తన మాజీ మిత్రుడితో వైరాన్ని తెలియజేస్తోంది. అయితే పార్టీ అధికారికంగా నమోదైనట్లు ఫెడరల్ ఎలక్టోరల్ కమిషన్ ఇంకా ధృవీకరించలేదు. దానికి సంబంధించి ఇంకా ఎలాంటి పత్రాలను కమిషన్ ప్రచురించలేదు. 2024 ఎన్నికల సమయంలో ట్రంప్ కు మద్దతుగా నిలిచారు మస్క్. ఆయన మళ్లీ అధికారంలోకి రావడం కోసం దాదాపు $250 మిలియన్ ఖర్చు చేశారు. ఎన్నికల అనంతరం ఆయన డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ అధిపతిగా నియమితులయ్యారు. మే నెలలో ప్రభుత్వానికి దూరంగా జరగడంతో పాటు ట్యాక్స్ అండ్ స్పెండింగ్ ప్లాన్స్ ను బహిరంగంగా విమర్శించడం ద్వారా మస్క్ కు ట్రంప్ తో విభేదాలు మొదలయ్యాయి. ట్రంప్ అత్యద్భుతమైనదిగా చెబుతున్న ఈ బిల్లును స్వల్ప మెజారిటీతో అమెరికన్ కాంగ్రెస్ ఆమోదించింది. దీనిపై ఈ వారంలోనే ట్రంప్ సంతకం చేశారు. ఇక అమెరికా స్వాతంత్ర దినోత్సవం సందర్భంగానే మస్క్ తన పార్టీ ప్రకటించడం విశేషం. ప్రస్తుతం ఉన్న రెండు పార్టీల వ్యవస్థ నుంచి స్వాతంత్రం ఇప్పించడం కోసమే తాను సొంత పార్టీని స్వాతంత్ర దినోత్సవం వేళ ప్రకటిస్తున్నానని, ఇదే పర్ఫెక్ట్ టైం అని ఎలన్ మస్క్ చెప్పారు. ఈ రోజు మీకు స్వేచ్ఛను తిరిగి ఇవ్వడానికి అమెరికా పార్టీ ఏర్పడిందని మస్క్ ఇటీవల నిర్వహించిన ఒక పోల్ ఫలితాలను ప్రస్తావిస్తూ రాశారు. ఇది కొత్త రాజకీయ ప్రత్యామ్నాయం కోసం 2-1 ప్రజా కోరికను చూపించిందని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రకటన మస్క్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య బహిరంగంగా జరిగిన విభేదాల తర్వాత వచ్చింది. గతంలో ట్రంప్ కు మద్దతుగా ఉన్న మస్క్ ఇటీవల ట్రంప్ ప్రభుత్వ ఖర్చులకు సంబంధించిన కొన్ని విధానాలను విమర్శించారు. దీనిపై ట్రంప్ కూడా మస్క్ ను విమర్శించారు. ఈ నేపథ్యంలోనే మస్క్ కొత్త పార్టీ ఆలోచనను తెరపైకి తెచ్చారు. అయితే మస్క్ పార్టీ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అమెరికన్ ప్రజలు మస్క్ పార్టీకి ది అమెరికా పార్టీ అనే పేరును నెటిజన్లు సూచించారు. మస్క్ దానికి సానుకూలంగా స్పందించారు. అలాగే ప్రకటన చేయడం సంచలనంగా మారింది. ఈ ప్రకటన మస్క్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య బహిరంగంగా జరిగిన విభేదాల తర్వాత వచ్చింది. గతంలో ట్రంప్ కు మద్దతుగా ఉన్న మస్క్ ఇటీవల ట్రంప్ ప్రభుత్వ ఖర్చులకు సంబంధించిన కొన్ని విధానాలను విమర్శించారు. దీనిపై ట్రంప్ కూడా మస్క్ ను విమర్శించారు. ఈ నేపథ్యంలోనే మస్క్ కొత్త పార్టీ ఆలోచనను తెరపైకి తెచ్చారు. అయితే మస్క్ పార్టీ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అమెరికన్ ప్రజలు మస్క్ పార్టీకి ది అమెరికా పార్టీ అనే పేరు నెటిజన్లు సూచించారు. మస్క్ దానికి సానుకూలంగా స్పందించారు. అలాగే ప్రకటన చేయడం సంచలనంగా మారింది.